ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలకంగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్ఓ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి దగ్గర రైల్వే ట్రాక్ పైన ఆయన మృతదేహం కనిపించింది. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సతీష్ కుమార్ది ఆత్మహత్య, హత్య అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సిఐడి అధికారులు పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్ కుమార్ను ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్కు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఏప్రిల్లో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పైన అప్పటి టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. టీటీడీ పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తుండగా పట్టుకున్నారు. హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు సతీష్ కుమార్ ఫిర్యాదు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడాన్ని జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు ఏపీ హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసును దర్యాప్తు చేయాలని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. ప్రస్తుతం ఆ విచారణ జరుగుతోంది. సతీష్ కుమార్ ఒకసారి విచారణకు హాజరయ్యారు, మరోసారి హాజరు కావాల్సి ఉంది. ఇంతలోనే సతీష్ కుమార్ ఇలా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కలకలం రేపింది. గత నెలలో సతీష్ హైకోర్టులో ఓ అఫిడవిట్ వేశారు. అందులో టీటీడీ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పరకామణిలో 72,000 రూపాయలు విలువ చేసే అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ దొరికిపోయారు. అది సీసీ కెమెరాల్లో కూడా ఉంది. వెంటనే దొంగతనం చేసిన డాలర్లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. రవికుమార్ కేసు రాజీ చేసుకోవాలి అని అనుకున్నారు. తాను ఫిర్యాదుదారుడుగా రాజీ చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఈ విషయంలో ఎలాంటి దురుద్దేశమూ లేదు. టీటీడీ ఉన్నతాధికారుల సూచన మేరకు టీటీడీ ప్రయోజనాలు కాపాడటానికే కేసు రాజీకి నిర్ణయం తీసుకున్నాము. రవికుమార్ తాను లోక్ అదాలత్ను ఆశ్రయించి రాజీ చేసుకున్నాము. పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, వాజ్యాన్ని కొట్టివేయాలి అని కోరారు. కానీ ఈలోపే అనూహ్యంగా సతీష్ మరణించడం పైన అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమి లాభం సత్తే, ఉద్యోగం చేసి సంపిర్లిందే సంపి పడేసారు సత్తే. లేకుండా అంత లేని ట్రైన్కి వస్తున్నాడని ఎట్లా చేస్తారు? ఏం చేసినాడు సార్ మరి మా పిల్లలు? జరిగింది ఇది అటు వరకు తీస్తారా? చూడాలా సార్, ఊరు చూడాలా మరి విడిచిపెట్టేదైతే లేదు. కూటమి సర్కారు వచ్చాక పరకామణి వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీంతో 2024 సెప్టెంబర్ నుంచి రవికుమార్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పరకామణి కేసును మళ్లీ విచారించాలని ఇటీవల హైకోర్టు సిఐడిని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సతీష్ అనుకోకుండా మరణించారు. ఒకప్పుడు రవికుమార్ కుటుంబం, ఇప్పుడు సతీష్ అకాల మరణం. ఈ కేసులో అసలేం జరుగుతోందో అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. సతీష్ కుమార్ మరణం గురించి దర్యాప్తు అయితే ప్రోగ్రెస్లో ఉన్నది. మరణ కారణం అంతా దర్యాప్తు అనంతరం తెలుసుకోగలము, అందరికీ తెలియచెప్పగలము. ప్రస్తుతం ఈ 2 విషయాలు మాత్రం తీసుకోండి. మిగిలిన అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. అసలు ఏం జరిగింది సార్? అది దాని గురించి కూడా కొద్ది సమయం ఉండి దాని ప్రకారం అదైతే ట్రైన్ రిజర్వేషన్ దాన్ని బట్టి రాయలసీమ ఎక్స్ప్రెస్కి గుంతకల్ నుంచి తిరుపతి వెళ్తున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు సార్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అండి? అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లు తిరుపతి వెళ్తున్నారు. దాని గురించి తర్వాత చూద్దాం, మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది సంగతి మీకు అప్డేట్స్ ఇస్తాం. మెడికల్ గా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని చెప్పాలి. మాత్రం రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియజేయాలి. అవన్నీ కొన్ని ఉంటుంటాయి, వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది. ప్రెజెంట్ సస్పెక్ట్ డెత్ కనుక వాళ్ళు అభిప్రాయం తీసుకొని చేస్తామని ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు రాలేదు.
వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకోవాలి. అంటే పరిశీలించాలి. చనిపోయిన వ్యక్తి అది ఒక జరుగుతున్నాయి. కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇతను మరణం కాస్త సంచలనం ఉంటుంది కాబట్టి ఎలా దర్యాప్తు జరుగుతుంది? ఇవన్నీ కూడా మీరు చెప్పినటువంటి విషయం కూడా దృష్టిలో తీసుకొని దాని ప్రకారం అన్ని రకాలుగా కూలంకషంగా దర్యాప్తు రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చైన్ లాగారంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్? ఆ సమయంలో చైన్ లాగారా? మేము అవన్నీ తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మాత్రం అన్ని ప్రోగ్రెస్లో ఉన్నది. చెప్పాల్సిన ఒక విషయం ఉంది, అది ప్రోగ్రెస్లో ఉన్నది. దాని గురించి తెలియజేస్తాం. అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు ఎవరు లేరా? ఉంటే చైన్ లాగడం జరిగిందా? సమాచారం ఏమన్నా రైల్వే వాళ్ళకి వచ్చింది అసలు? అవన్నీ కూడా మేము పరిశీలన ఉంచాం. మీకు తప్పనిసరి తెలియజేస్తాం. సమాచారం ఇంతసేపు పడుతుంది సార్. బేసిక్ సమాచారం కదా. అదేమిటంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని గురించి ఉదయం ఎన్ని గంటలకు తెలిసింది సార్? ఉదయం ఎన్ని గంటలకు? అది రైల్వే కీ మ్యాన్ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ప్రకారంగా తెలియటం జరిగింది. ఎన్ని గంటలకు? అది ఉదయం 10 దాటిన తర్వాత ఉద్దేశపూర్వకంగా చేసిన మర్డర్ గానే మేము భావిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఇది హత్యనే భావిస్తున్నాం. దాదాపుగా పడి ఒక 150 మీటర్లు 200 మీటర్లు దాదాపుగా ఏ శవము రాదు. ఆయన గతంలో కూడా ఇప్పటికి కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితి మేము ఎదురవుతుందని అనుకోలేదు. ఎలాంటి ఇంతవరకు దాదాపుగా 10:30 వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వాలి కూడా ఈ అధికారులు అయితే ఇది చాలా బాధ విషయం. అధికారులు ఒక్కరు కూడా మాకు సమాచారం కూడా అందించలేదు. మీడియా మిత్రులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలుసుకొని మేము హుటాహుటిన స్పాట్కి రావడం జరిగింది. ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా. ఇది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి కూడా రాకూడదు. నిజాయితీగా పనిచేసే ఏ అధికారికి కూడా రాకూడదు. ఇది ఖచ్చితంగా చేయాల్సింది. ఇది ఎట్లా చేయాలా అనేది నాకు ఇంతవరకు కూడా 9 సంవత్సరాలు ఆయన విశేష సేవలు అందించి చిన్నగా ఇన్స్పెక్టర్ గా ఎదిగి చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా అన్న. చిన్న చీమకు కూడా ఏమనంటే దాన్ని కూడా సర్దుకుపోయే వ్యక్తి. ఈ అధికారుల జిమ్మిక్కు వల్ల లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి ఆ రోజు లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి హైయర్ ఆఫీసర్తో ఒత్తిడి పెట్టి కూడా మళ్ళా తర్వాత కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అవును నీ పరిస్థితి ఏమి అని ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు. ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు ఏం నీ పరిస్థితి ఏమని. ఏ అధికారి కూడా చర్య తీసుకోలేదు ఏమి నీ పరిస్థితి ఏమని. చిన్న పరకామణి కేసు గురించి మాకు అసలు తెలియదండి. మేము ఎంతసేపు ఉన్న మీడియాలో చూస్తున్నాం, అంతవరకు తెలుసు. ఆయన విచారణకు వెళ్తున్నది కూడా మాకు చెప్పలేదు. తర్వాత కూడా ఇలా జరగడం మాకు చాలా అంటే చాలా బాధాకరం. ఇది నిజాయితీగా పనిచేసి ఏ అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి అయితే దేవుడు తీసుకురాకూడదు. రాత్రి కూడా సిఐడి విచారణకి వెళ్తున్నాడండి. మళ్ళీ ఆ టైంలో ట్రైన్ ఆగిందని కూడా చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ టైంలో ఎందుకు ట్రైన్ ఆగాల, ఆయన అంత దూరం ఎందుకు పడి ఉండాలా, చిన్న క్లూస్ తీసుకొని పెట్టుతున్నారండి. అక్కడ పడినడము, కింద పడ్డము, అసలు పట్టాల పక్కన పడతారండి. ఎవరైనా పట్టాల పక్కన పడతారండి, పట్టాల పక్కన పడతారు. మీరు కూడా మీడియా మిత్రులు చూసింటారు. పట్టాల పక్కన ఎంతమంది చనిపోయింటారో మీరు చూసింటారు. రైలు యాక్సిడెంట్ లో ఎంతమంది చనిపోతుంటారో మీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. మీరు ఆ వార్తలు చేరవేస్తూనే ఉంటారు. మరి మాకు ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే ఇది పక్కా అయితే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య. ట్రైన్ లోనే చంపారా లేకుంటే కింద చంపారా మీ అనుమానం? ఇది ట్రైన్ ఆపి మరి కిందకి గిగ్గేసి కొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. రైలు నుంచి పడే వ్యక్తి పట్టాల మీద జారుతాడు, లేదంటే ఆ చిన్న కంకర ఉంది ఆ కంకరలో జారొచ్చు. మనమే చూస్తున్నాం. ఇంతవరకు ఎన్నిసార్లు చూసింటాం మనం మీడియా మిత్రులు. రైలు కింద పడాలంటే దాంట్ల కిందన్నా పడి ఉంటారు, లేదంటే ఆ కంకర మీదన్నా పడి ఉంటారు. ఆ కంకరకి ఎటు కాకుండా దాదాపుగా 10 మీటర్ల డిస్టెన్స్ లో ఆ బాడీ ఎలా పడుతుందండి. 10 మీటర్ల డిస్టెన్స్ లో, కంకర నుంచి 10 మీటర్ల దూరంలో. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి రాకూడదండి. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా. దీన్ని పై స్థాయి వరకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీడియా మిత్రుల పైన ఉందని దయచేసి నా చేతులారా వేడుకుంటున్నానండి. దయచేసి దీన్ని అది నాకు ఇంకా స్పష్టంగా తెలియదండి. అవి ఏమొచ్చినా మీకు
ఖచ్చితంగా తెలియజేస్తామండి మీడియా. సతీష్ నేను సొంత తమ్ముడు అండి. సతీష్ కుమార్ ని చంపేంత ఇది ఎవరికి ఉండొచ్చు, అవసరం ఎవరికి ఉందని అనుకుంటున్నారు? అది ప్రాణహాని ఉందనేది తెలియదండి. ఆయన చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఎంతమంది స్నేహితుల దగ్గర కూడా, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఏ ఒక్కరిని చిన్న మాట అనే వ్యక్తి కాదండి. చిన్న మాట అనే వ్యక్తి కాదండి. ఎక్కడ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి అండి. సిఐ అయినాక ఓర్సలేకనో కానీ వాస్తవం అయితే ఇది పక్క. మీకు అనుమానం ఉంది ఊరిపోయినా? అనుమానం ఉంది ఊరిపోయినా? అనుమానం ఎవరి మీద చెప్తావు ఇప్పుడు? అనుమానం అదేదో ఇంతకుముందు తిరుపతిలో ఇదన్నాడండి, దానివల్లే జరిగింది. అది వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తున్నారు, మీరు మీడియాలో వచ్చినారు, సంతోషము. దానికైతే లేదనేది లేదు. ఇదైతే కక్షపూర్వకంగా జరిగింది వాస్తవం. హత్య అంటున్నారా? హత్యనే హత్య కానీ నీకు ఆయన ఉండడానికి ఆలోచన చేయాలి కదా సార్. మనం కూడా ఆలోచన చేయాలి. బాడీ మంచి దుంకితే ఎక్కడ ఉండే వ్యక్తి ఎక్కడ పడిపోవాలి, పడిపోతారు సార్? మీరు చెప్పండి, మీరే చెప్పండి. రైల్వే ట్రాక్ పైన పడి సూసైడ్ చేసుకుంటున్నాడనే విషయము చెబుతున్నారు కదా, బాడీ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది సార్? మా వాడు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, మా వాడు కానిస్టేబుల్ స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగి ఈ రోజు ఒక హోదాలో ఉన్నాడైన ఓర్పు సహనం లేకుండా టీటీడీలో ఏదో గందరగోళం జరిగిందనే ఉద్దేశంతోనే కక్షపూర్వకంగా జరిగింది సార్. ఇది మూమాటికి కక్షపూర్వకంగా జరిగింది. ఇది కక్షపూర్వకంగా చాలా జరిగింది. మా వాడిని పైన చాలా ఏదో కక్షపూర్వకంగా జరిగింది. ఇది కేసు సంబంధించిన బెదిరింపు కాల్స్ ఏం రాలేదు సార్. మా తమ్ముడు మా కాడ కొన్ని విషయాల్లో చాలా విషయాలు విచారణకు పోయి వచ్చినాడు. 2 times వెళ్ళినాడు సార్. ఇది రెండోసారి రెండోసారి. ఇప్పుడు ఫస్ట్ కూడా ఒకసారి వెళ్ళొచ్చినాడు. ఇదే సిఐడి విచారణకి 3 months బ్యాక్ గుంటకల్ ట్రాన్స్ఫర్ పైన వచ్చినాడు.